మార్చేదారు ఉన్నారా ఫస్ట్? అది ఎవరొస్తే మీ జీవితాలు మారుస్తారంటారు ఏమన్నా? ఉన్నోళ్ళు అందరూ ఒకటైపోయి ఎవరు వచ్చినా మార్చేది లేదు. మా పని మేము చేసుకుంటేనే రాగాలి. కాకపోతే కొంచెం పెద్ద దొంగ, కొంచెం చిన్న దొంగ, కొంచెం మిడిల్ దొంగ, ఓవరాల్గా ముగ్గురు దొంగలే అనుకుందాం, లేదా నలుగురు. ఫైనల్గా ఏంటంటే ఓటు ఎవరో వాళ్ళకి వేయాలి కదా, వేసేదికి మాత్రం చెప్పలేము. ఆ వేసే టైంకి చెప్పలేము. ప్రస్తుతానికి భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏమీ బాగోలేదు. ప్లస్ లిక్కర్ అనగానే నువ్వు తాగుతావా అంటారు. లేదు, తాగిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. వాళ్ళ రక్తాన్ని ఆ రంగా తాగొద్దు దయచేసి. వదిలిపెట్టండి, బతుకుతారు. ఇప్పుడు లెక్కర్లు అంటే ఈ ప్రభుత్వం లెక్కర్ వాళ్ళేదో చంద్రన్న ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఆమృతం కాదు, తెచ్చిన బ్రాండ్లు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంతకుముందు వచ్చిన ఆయన ఈ బ్రాండ్ పెట్టిపోయాడని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు తెచ్చిందని అమ్ముతున్నామని వీళ్ళు అంటున్నారు. ఎవరు తెచ్చినా ఏం తెచ్చినా ఫైనల్ గా నాశనం అయ్యేది తాగేవాళ్ళే మాత్రమే నాశనం అయిపోతున్నారు. తీసుకున్న వాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. ఇది అలవాటు అయింది కదా, నా బలహీనతని బాగా క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఎంతకాలం క్యాష్ చేసుకొని తాగేసింది రక్తం మొత్తం. మిగిలిన వాళ్ళ చేత శవాల చేత రాజ్యం నడిపించాల్సి వచ్చింది. జగన్ పథకాలు పెట్టారు, ఆ పథకాల గురించి ఏమంటారు? పథకాలు అయితే బాగానే ఉన్నాయి. అయితే వచ్చినది మీకే కుటుంబం ఉంది కదా, ఆ కుటుంబంలో రోజు మీ నాన్నగారు బిర్యానీ పెడుతున్నారా? లేదు. ఒకవేళ పెడితే తింటారు కదా, తింటాం కానీ ఒక వారం తర్వాత ఎక్కడి నుంచి చేస్తున్నావు అని అడుగుతారు ఎవరన్నా? ఒకవేళ అడిగితే ఆయన ఏం చెప్తాడు? బిర్యానీ తెచ్చేంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయని అడిగితే ఏం చెప్తాడు? అప్పు తెస్తున్నాను అంటాడు. ఎందుకంటే మిమ్మల్ని సంతోషపరచడానికి అంటాడు. ఆ అప్పు ఎలా తీరుతామంటే మీరే తీర్చాలంటాడు. ఓకే కదా, ఆయన వెళ్ళిపోతాడు. తీర్చేది వీళ్ళే. అయితే రోజు బిర్యానీ మాకొద్దు, రోజు ఏం తింటాం అవి పెడితే చాలు. ఆయన ఎప్పుడైతే ఓటర్ మేలుకుంటాడో అప్పుడు ఖచ్చితంగా లైన్లోకి వస్తారు. ఓకే కదా, పథకాలు బాగున్నాయి, కాకపోతే సంపాదించిస్తే బాగుండేది. బాగానే ఉంది. రాజధాని గురించి ఏమంటారు? రాజధాని అంటే అసలు మామూలుగానే మన రాష్ట్రంలో అనుకున్నాం, దేశం దాకే పోవాలి. లెక్క రాష్ట్రం కూడా కాదు, దేశం దాకా వెళ్దాం. రాష్ట్రం ఎందుకు, ప్రత్యేక అది రాష్ట్రం చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము అది ఇస్తాం అని వాళ్ళు అన్నారు. 10 సంవత్సరాల పాటు స్పెషల్ కావాలని బీజేపీ వాళ్ళు అన్నారు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టలేదని వీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళు తెలిసి ఫైనల్గా ఇచ్చేది ఏమీ లేదు. తర్వాత ఇంకేంటి, రాజధాని వచ్చేసరికి ఒక వ్యక్తి బాగుపడితే ఇంకో వ్యక్తి చూడలేని ప్రపంచం కదా, ఆ స్థితిలో మనం ఉన్నాం. ఇప్పటికీ ఇది ఓకే, అప్పటికి అది ఓకే. మా పరిస్థితి ఏంటి, మేము రాజధానిలో ఉన్నాం కాబట్టి ఇది మాదైతే మా బాగుంటానికి బాగా వస్తుంది మేము అనుకుంటాం. పక్కన వాళ్ళు ఏమంటారు, మా దగ్గరికి వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. ఫైనల్గా ఎక్కడో ఒకసారి క్లీన్ చేసుకుని ఎక్కడ కూర్చొని పని చేస్తే అక్కడ కూర్చొని పని చేసి ఎక్కడో ఒకసారి కూర్చొని పని చేస్తే బాగుందని మేము అనుకుంటాం.